హాయ్ మిస్టరీ లవర్స్. గీజా పిరమిడ్లు ప్రపంచంలోని 7 వింతల్లో అత్యంత పురాతనమైన వీటి గురించి మీరు వినే ఉంటారు. ఇవి రాజుల సమాధులని మనం పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ నాసా శాస్త్రవేత్తలు ఇంకా కొందరు ఇంజనీర్ల విశ్లేషణ ప్రకారం ఇవి సమాధులు కావు. ఇవి కొన్ని వేల ఏళ్ల క్రితం నిర్మించిన భారీ ఎనర్జీ జనరేటర్లు. అప్పట్లో ఎలియన్స్ సహాయం లేకుండా, కరెంటు లేకుండా 20 లక్షల భారీ రాళ్లను అంత పర్ఫెక్ట్గా ఎలా పేర్చగలిగారు? పిరమిడ్ల లోపల విద్యుత్తు తయారయ్యేదా? ఇవాళ మన ఛానల్లో ఈ మైండ్ బ్లోయింగ్ ఫీచర్లో పిరమిడ్ల వెనుక దాగి ఉన్న అంతు చిక్కని సైన్స్ను ఛేదిద్దాం. ఫ్రెండ్స్, గీజా పిరమిడ్ల నిర్మాణం ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఒక రాయి బరువు 2 నుండి 80 టన్నులు, అంటే ఒక పెద్ద ఏనుగు బరువు కంటే ఎక్కువ. అప్పట్లో క్రేన్లు లేవు, ఇనుప పనిముట్లు లేవు. మరి ఆ భారీ రాళ్లను 450 అడుగుల ఎత్తుకు ఎలా ఎత్తుకెళ్ళగారు? రష్యాకు చెందిన ఈ పరిశోధకుల ప్రకారం పిరమిడ్ల లోపల ఉన్న గదులు విద్యుదయస్కాంత తరంగాలను కేంద్రీకరిస్తాయి. పిరమిడ్ నిర్మాణంలో వాడిన సున్నపు రాయిలో ఉండే క్వార్జ్ కణాల వల్ల ఇదొక భారీ బ్యాటరీలా పనిచేస్తుంది. దీనివల్ల పిరమిడ్ లోపల ఎప్పుడూ ఒక రకమైన శక్తి ప్రవహిస్తూనే ఉంటుంది. మరో వింత ఏంటంటే, పిరమిడ్ల లోపల ఎక్కడా ఒక మమ్మీ కూడా దొరకలేదు. మరి అవి సమాధులు కాకపోతే ఏంటి? పిరమిడ్ల కింద భూగర్భ జలాలు ప్రవహిస్తున్నాయి. ఆ నీటి ఘర్షణ వల్ల పుట్టే ప్రకంపనలను పిరమిడ్ గ్రహించి దాన్ని విద్యుత్తుగా మారుస్తుందని ఒక థియరీ ఉంది. పిరమిడ్ పైన ఒకప్పుడు బంగారు తొడుగు ఉండేదట. అది వాతావరణం నుండి ఎనర్జీని గ్రహించి భూమికి వైర్లెస్గా పంపేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంటే 4500 ఏళ్ల క్రితమే ఈజిప్షియన్లు కరెంటును వాడారా? పిరమిడ్ల అలైన్మెంట్ కూడా షాకింగ్గా ఉంటుంది. 3 భారీ పిరమిడ్లు ఆకాశంలో ఉన్న ఓరియన్ బెల్ట్ నక్షత్రాలకు పక్కాగా సరిపోతాయి. ఇది కాకతాళీయం అవటానికి ఛాన్సే లేదు. ఆ కాలంలో టెలిస్కోప్లు లేకుండా నక్షత్రాల దూరాన్ని అంత ఖచ్చితంగా ఎలా లెక్కగట్టారు? పైగా పిరమిడ్లు పక్కాగా భూమికి ఉన్న 4 దిక్కులకు సమానంగా ఉన్నాయి. 0.05 డిగ్రీల తేడా కూడా లేకుండా ఎలా నిర్మించారు? ఇదంతా చూస్తుంటే అప్పట్లో భూమిని సందర్శించిన గ్రహాంతర వాసులు ఈ టెక్నాలజీని అందించారని చాలామంది నమ్ముతారు. ఇక పిరమిడ్ లోపల ఉన్న రాళ్లను కట్ చేసిన విధానం చూస్తే అవి అధునాతన లేజర్ కట్టింగ్ లాగా స్మూత్గా ఉంటాయి. గట్టి గ్రాఫైట్ రాళ్లను రాగి పనిముట్లతో కత్తిరించడం అసాధ్యం. జపాన్కి చెందిన ఒక టీం సరిగ్గా ఒక పిరమిడ్ లాంటి నిర్మాణాన్ని ఆధునిక టెక్నాలజీతో కట్టడానికి ప్రయత్నించి విఫలమైంది. అంటే అప్పటి మన దగ్గర ఆ టెక్నాలజీ లేదని అర్థం. మరి వారు ఎలా చేశారు? పిరమిడ్ లోపల దెందేరా లైట్స్ అనే చిత్రాలు ఉన్నాయి. అవి అచ్చం మన ఎలక్ట్రిక్ బల్బుల్లాగే ఉంటాయి. అంటే ప్రాచీన ఈజిప్ట్లో వెలుగు కోసం వీటిని వాడేవారా? నిజానికి పిరమిడ్లు కేవలం రాతి కట్టడాలు కావు. అవి మానవ మేధస్సుకు లేదా ఏదో ఒక ఉన్నత శక్తికి నిదర్శనం. చరిత్రకారులు ఎన్ని సమాధానాలు ఇచ్చినా ఆ రాళ్ల వెనుక ఉన్న రహస్యం ఇంకా వేడలేదు. ఒకవేళ పిరమిడ్లు నిజంగానే పవర్ ప్లాంట్లు అయితే ఆ ఉచిత విద్యుత్తును మనం ఎందుకు కోల్పోయాం? ఆ జ్ఞానం ఏమైపోయింది? బహుశా ఏదో ఒకరోజు పిరమిడ్ లోపల ఉన్న రహస్య గదులు తెరుచుకున్నప్పుడు ప్రపంచ చరిత్రనే మార్చే అసలు నిజం బయటపడుతుంది. అప్పటి వరకు ఈ పిరమిడ్లు ఎడారిలో మౌనంగా ఉన్న అద్భుతాలుగానే మిగిలిపోతాయి. చూశారు కదా పిరమిడ్ల వెనుక ఉన్న ఈ ఎనర్జీ థియరీ. మీకు ఎలా అనిపించింది? ఇది ఎలియన్స్ పనేనా లేక మన పూర్వీకుల గొప్పతనమా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హై వోల్టేజ్ మిస్టరీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.